మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా టిఫిన్ అది చేసి ఇంకా బీచ్కి అలా వెళ్ళామండి. చాలాసేపే కూర్చున్నాం, ఒక 1 అవర్ అలాగా. ఇంకేం చేస్తాం, మనకి ఆఫ్టర్నూన్ కదా, ఇంకా ట్రైను అంతవరకు ఏం చేస్తామని చెప్పి అక్కడ మనకి బైక్ రెంట్ ఇస్తారని చెప్పాను కదా, 500. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు ఒకటి, మేము ఒకటి తీసుకొని ఇంకా మేము ఎక్కడికైనా ప్లేసెస్ చూద్దామని అనుకున్నాము. బట్ మాకు అది 50 కిలోమీటర్స్ అలా చూపిస్తుంది. ఇంకా లేట్ అయిపోతుంది మళ్ళీ అని చెప్పేసి ఇంకా అలానే కొంచెం ముందు బీచ్ అది చూద్దామని చెప్పి వెళ్ళాము. అండ్ అక్కడ కోకోనట్ వాటర్ అయితే అబ్బా సూపర్ అండి, మళ్ళీ చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. స్వీట్గా ఉన్నాయి. మీరు ఎవరైనా వెళ్తే మాత్రం ట్రై చేయండి. ఇంకా మనకి టెంపుల్ ఎదురుగానే ఇలా మనకి ఒక షాప్లా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది, వెళ్ళి చూడండి. అండ్ రెస్టారెంట్ అన్నీ కూడా అందులోనే ఉంటాయి. ఇంక ఇక్కడైతే మా ఫ్రెండ్ నేను ఒక్కొక్క డ్రెస్ తీసుకున్నాము. వాళ్ళు మనకి 1100 అలా చెప్తారు. మేము కొంచెం బార్గెన్ చేసి ఇంకా చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అవని చెప్పేసి మేము ఇద్దరం ఒక్కొక్కటి తీసుకున్నాము. మా హస్బెండ్స్ కూడా చూసాం కానీ వాళ్ళకి ఏం సెట్ అవ్వలేదు. ఇంకా అప్పటికి టైం అయిపోతుంది అని చెప్పి ఇంకా లంచ్ చేద్దామని అందులోనే వచ్చాము. ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాము, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉందండి. సేమ్ వైజాగ్లో ఫుడ్ తిన్నట్టే అనిపించింది. పన్నీర్ అండ్ ఒక ఫ్రైడ్ రైస్ ఇంకా నాన్ ఆర్డర్ పెట్టుకున్నాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. 2 డేస్ బట్టి ఫుడ్ లేదు కదా, తిన్నాము. బట్ ఏదో తినాలి కదా అని చెప్పి తిన్నాము. కానీ ఆ రోజు బాగుండేసరికి నేను అక్కడ అదే అంటున్నాను, వైజాగ్లో తిన్నట్టే ఉంది అని చెప్పేసి ఇంకా ఫుల్గా తినేసి ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నామండి స్టేషన్కి వెళ్ళడం కోసం. ఇంకా అలాగా మాట్లాడుకుంటున్నాము. అండ్ క్యాబ్ అతనికి కూడా కనుక్కున్నాము. ఒక 2-3 దగ్గర మనం ప్రైస్ కనుక్కొని ఎవరిదైతే మనకి కొంచెం రీజనబుల్గా వస్తారు అనేది వాళ్ళని మాట్లాడుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే సాంగ్స్ అవి వాళ్ళకి బ్లూటూత్ అది ఆన్ చేసుకోమన్నారు కానీ మా ఫ్రెండే అన్ని సాంగ్స్ ప్లే చేసింది తన దగ్గర ఉన్నన్ని. ఇంకా అలా పాడుకుంటూ ఇంకా మా జర్నీ అయితే ఇక్కడ స్టార్ట్ అయింది. మాకు అలా 45 మినిట్స్ అలా పడింది. ఇంకా పూరి నుండి మేము భువనేశ్వర్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. ఇంకా అక్కడి నుంచి మా ట్రైన్ మాట. ఇంకా అలా వీడియో తీసుకున్నాము. అండ్ మా ఫ్రెండ్కి ఏం చేయాలో తెలియక నెయిల్ పాలిష్ తెచ్చుకుంటే అది పెట్టుకుంటుంది. ఇంకా అలా మాట్లాడుతుండగానే తనకి హెల్త్ కూడా ఫుల్ హెడేక్, చలిలా వచ్చేసింది అన్నమాట. ఇంకా మా స్టేషన్ వచ్చేసింది. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇలా పూరి జర్నీ మాకు జరిగిందండి. ఇంకా నెక్స్ట్ మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.